శుభమస్తు. బిలకుట క్షేత్రం, కొండపిట్రగుంట, బోగోల్ మండలం, నెల్లూరు జిల్లా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు బ్రహ్మోత్సవములు 19/3/2024 మంగళవారం ఉదయం గిరి ప్రదక్షిణము, రాత్రి అంకురార్పణం. 20/3/2024 బుధవారం రాత్రి ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు శేషవాహన సేవ. 21/3/2024 గురువారం రాత్రి 9 గంటలకు హనుమంత సేవ. 22/3/24 శుక్రవారం ఉదయం మోహిని ఉత్సవం, రాత్రి 9 గంటలకు గరుడ సేవ. 23/3/2024 శనివారం ఉదయం మొక్కుబడులు, సాయంత్రం తెప్పోత్సవము, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ. 24/3/2024 ఆదివారం ఉదయం కళ్యాణోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం, సాయంత్రం చక్రస్నానం, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ. 25/3/2024 సోమవారం ఉదయం సుప్రభాత సేవ, సాయంత్రం 4 గంటలకు శ్రీ పుష్పయాగం, రాత్రి ఏకాంత సేవతో ముగియనున్నాయి. కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు. నమస్తే, వెల్కమ్ టు టీవీ2 తెలుగు న్యూస్. సంవత్సరం డిసెంబర్లో సూర్యతేజ, వినయ్ కుమార్, శ్రీహరి అనే వాళ్ళు రైల్వే కోడూరులో ఒక ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. సూర్యతేజ వచ్చేసి తిమ్మనగరపాలెము, చిల్లకూరు మండలము, వినయ్ది రాఘవపురం గ్రామం, కోట మండలం, శ్రీహరిది వచ్చేసి గాంధీనగర్ గూడు. వీళ్ళు రెడ్ సెంటర్ కేసులో శ్రీకాళహస్తి జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇక్కడ నాగరాజు తర్వాత మీర్జావలి అనే ఇద్దరు పరిచయం అయ్యారు. ఈ నాగరాజు, మీర్జావలి అనే వాళ్ళు చిన్న చిన్న ప్రాపర్టీ అఫెన్స్ చేస్తూ ఉంటారు. షాప్ లిఫ్టింగ్, షటర్ లిఫ్ట్ చేసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీళ్ళతో పరిచయమైన క్రమంలో వీళ్ళు ఈ జనవరిలో బయటికి రావడం జరిగింది మెయిల్ మీద. తర్వాత వీళ్ళందరూ కలిసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని రీసెంట్గా నాయుడుపేటలో ఒక షాప్ని షటర్ లిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఏం దొరకకపోయేసరికి ఆయిల్ టిన్నులు, ఆయిల్ ప్యాకెట్లు దొరికితే అవి ఒక బొలెరో వాహనంలో, శ్రీహరి బొలెరో వాహనాన్ని తీసుకున్నాడు. ఆ వాహనంలో ఇవన్నీ దొంగిలించుకుని పోవడం జరిగింది. తర్వాత ఈ నెల 16వ తేదీ కావలిలో తుమ్మలపేట రోడ్లో ఒక షాపు, మొబైల్ షాపు షటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. అందులో నుంచి 26 మొబైల్ ఫోన్స్, తర్వాత యాక్సెసరీస్ అన్నీ కూడా దొంగతనం చేయడం జరిగింది. మనం కేసు కట్టిన తర్వాత నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ యొక్క ఆదేశాల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. అందులో కావలి 1 సిఐ గారు, వారి సిబ్బంది, క్రైమ్ పార్టీ అంతా కూడా దీని మీద బాగా కష్టపడడం జరిగింది. ఇందులో మనకి రాబడిన క్లూస్ మేరకు ఈ సూర్యతేజ, వినయ్ కుమార్, తర్వాత శ్రీహరి అనే వాళ్ళని మనం కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర నుంచి 17 సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. 20 సెల్ ఫోన్స్, తర్వాత ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఒక కెమెరా కూడా ఉంది, సీసీ కెమెరా. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తున్నాము. ఇందులో నాగరాజు, మళ్ళీ మీర్జావలి అనే వాళ్ళు అబ్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళ కోసం సపరేట్గా టీమ్స్ ఫామ్ చేస్తున్నాము. వీళ్ళు కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళు నాగరాజు గతంలో కూడా చాలా కేసులలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇతని గుంటూరు చెందిన వ్యక్తి తెలుస్తుంది. మీర్జావలి అనే అతని చిత్తూరులో ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. అది అతను కూడా మనం కస్టడీలోకి తీసుకొని మిగతా దొంగ సొత్తుని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేస్తాము. వీళ్ళని ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేస్తున్నాం అని మీకు తెలియజేస్తాను. అందరూ కూడా షాపు ఓనర్లు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, షాపులో కానీ బయట కానీ. తర్వాత మీ ఎక్కువ ప్రాపర్టీని, ఎక్కువ కాస్ట్లీ ప్రాపర్టీని ఉన్నప్పుడు దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాచ్ పెట్టుకోవాలి. ఎవరైనా రాత్రిపూట గస్తీ తిరిగి రాగినా, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగినా ఆ ఏరియాలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తాం.